మీరు మ్యాట్ వేసుకుని కింద కూర్చుని చేయలేకపోతున్నా యోగాసనాస్, లేదంటే స్టాండింగ్ పొజిషన్లో చేయడానికి స్ట్రెంత్ లేకపోతున్నా, లేకపోతే మీరు ఓల్డ్ ఏజ్గా ఉండి కొంచెం ఏజ్ ఎక్కువ ఉండి కీళ్ళ నొప్పులు అవి ఉంటే, లేకపోతే డెస్క్ జాబ్లు ఎక్కువ చేస్తుంటే, అలాంటప్పుడు మీరు సింపుల్గా చైర్ యోగాని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చైర్ యోగా ఏంటంటే చాలా ఈజీ మెథడ్లో సింపుల్ పోస్చర్స్ ద్వారా మనం ప్రతిరోజు డైలీ సిస్టమ్ ముందు కూర్చున్నా కూడా సింపుల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎక్కడున్నా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి మీకు మ్యాట్ అక్కర్లేదు, లేకపోతే మీరు కొంచెం అక్కడ ఇక్కడ స్ట్రెచ్ చేయక్కర్లేదు, ఇంటెన్స్గా ఏమీ చేయక్కర్లా, సింపుల్గా చైర్లో కూర్చున్నా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చైర్ యోగాని ప్రాక్టీస్ చేయబోతున్నాం. దీనికి మీరు మెయిన్ ఏంటంటే మీరు కంఫర్టబుల్ చైర్ని అడ్జస్ట్ చేసుకోండి. చైర్ ఏదైనా పర్లా, మీకు హ్యాండిల్స్ ఉన్నా పర్లా, హ్యాండిల్స్ లేకపోయినా పర్లా, బట్ మీరు మేక్ షూర్ దట్ చైర్ కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నుంచి సో ఫస్ట్ నెక్ స్ట్రెచెస్తో మనం ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్గా నెక్ స్ట్రెచెస్ని ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్. మళ్ళీ సెంటర్కి రండి. నేను 3 times మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాను నెక్ రొటేషన్స్. సో ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రండి, ఎగ్జేల్ చేస్తూ రైట్కి రండి, ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రండి, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్కి రండి, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎగ్జేల్ చేస్తూ రైట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎగ్జేల్ చేస్తూ రైట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్. సూపర్. మనం ఇప్పుడు హ్యాండ్స్ వేరియేషన్ సింపుల్గా చూడండి. పామ్స్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడి నుంచి మేక్ ఎ ఫిస్ట్, ఓపెన్, మేక్ ఎ ఫిస్ట్, ఓపెన్, మేక్ ఎ ఫిస్ట్. 1 2 3. ఎక్సలెంట్. ఇక్కడ ఫిస్ట్ చేయండి, ఒక ఫిస్ట్లా చేయండి. ఇక్కడి నుంచి చూడండి. 1 2 3. సేమ్ ఇది ఎలాగ రివర్స్లో 1 2 3. ఎక్సలెంట్. ఇప్పుడు మన హ్యాండ్స్ కోసం సింపుల్గా చూడండి. మీ హ్యాండ్స్ని, మీ ఫింగర్స్ని షోల్డర్స్ మీద పెట్టుకోండి. ఇక్కడి నుంచి సైడ్కి 1 2 3 4 5. సేమ్ ఇక్కడ నుంచి 1 2 3 4 5. ఎక్సలెంట్. వన్స్ రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ ఇప్పుడు కంప్లీట్ షోల్డర్స్కి సింపుల్గా మీ హ్యాండ్స్ని మీ ఫింగర్స్ దగ్గర పెట్టుకోండి, షోల్డర్స్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మన షోల్డర్స్కి సింపుల్గా మీ ఫింగర్స్ని మీ షోల్డర్స్ మీద పెట్టుకోండి. ఇక్కడి నుంచి చూడండి కంప్లీట్ రొటేషన్. 1 2 3. సేమ్ రివర్స్. 1 2 3. ఎక్సలెంట్. దీన్ని 5 కౌంట్ పాటు ప్రాక్టీస్ చేసుకోండి మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం. ఇప్పుడు మనం షోల్డర్స్ వరకు కవర్ చేసాం. మనకి ఇప్పుడు టార్సో టోటల్గా లోయర్ బాడీని కవర్ చేసుకునేలా చేస్తాం. చూడండి, టార్సోని కవర్ చేసుకునేలాగా మీ హ్యాండ్స్ని ఇలా జస్ట్ సింపుల్గా ఒకదాని మీద ఒకటి లాక్ చేసుకోండి. ఇక్కడి నుంచి చూడండి, ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, ఎగ్జేల్ చేస్తూ డౌన్కి రండి, ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, ఎగ్జేల్ చేస్తూ డౌన్కి రండి, ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, ఎగ్జేల్ చేస్తూ డౌన్కి రండి. సూపర్. ఇక్కడ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి. 1 2 3 4 5. ఎక్సలెంట్. వన్స్ రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ ఇప్పుడు మనం మన టార్సో ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్గా ఈ స్ట్రెచ్ని చూడండి. మీరు మీ స్పైన్ స్ట్రైట్గా పెట్టుకుంటారు కదా, ఇక్కడ నుంచి చూడండి మీరు కూర్చుంటారు. మనము ఇలా ఆర్చేస్తూ కూర్చుంటాం చాలాసేపు. అలాంటప్పుడు సింపుల్గా మీరు స్పైన్ స్ట్రెచ్ చేసి మీ హ్యాండ్స్ని లాక్ చేసి చూడండి, కంప్లీట్ స్పైన్ స్ట్రెచ్ చేసుకుని ఇలా హోల్డ్ చేయండి ఒక 10 seconds పాటు. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సలెంట్. సేమ్ అదేలాగా మనకి స్లౌచ్ ఇచ్చి ఆర్చ్ స్పైన్ స్ట్రైట్ చేసేలా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూడండి, మీరు సింపుల్గా స్పైన్ని స్లౌచ్ చేయండి. సూపర్. ఇక్కడి నుంచి ఓపెన్ అప్ చేయండి, స్లౌచ్ చేయండి, ఓపెన్ అప్ చేయండి. సూపర్. కమాన్. 3 3. సూపర్. 4 4 5 and 5. సేమ్ ఇదే వేరియేషన్లో సైడ్ స్ట్రెచ్ కూడా చేద్దాం. సింపుల్గా చూడండి, మీ హ్యాండ్స్ లిఫ్ట్ చేసుకోండి, ఎగ్జేల్ చేస్తూ మీ టార్సోని చూడండి. నా టార్సో ఇటువైపు ఉంది,
దీన్ని స్ట్రెచ్ చేస్తూ ఒక హ్యాండ్ సపోర్ట్ నీ దగ్గర తీసుకుని అదర్ హ్యాండ్ చైర్ తీసుకుని లుకింగ్ బ్యాక్ చూడండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్, మళ్ళీ అదర్ సైడ్. ఇన్హేల్ చేస్తూ సెంటర్, వన్ సైడ్. ఇన్హేల్ చేస్తూ సెంటర్, అదర్ సైడ్. ఇన్హేల్ చేస్తూ సెంటర్, అదర్ సైడ్. ఇక్కడ ఒక 3 to 5 కౌంట్ చేసిన తర్వాత మనం హోల్డ్ కూడా చేయొచ్చు. చూడండి, ఇక్కడ నా చెస్ట్ ఈ సైడ్ డైరెక్షన్లో ఉంది, కానీ నేను కంప్లీట్ ట్విస్ట్ చేస్తున్నాను చైర్ సపోర్ట్ తీసుకుని. చూడండి, 1 2 3 4 5. ఎక్సలెంట్. సేమ్ ఇదేలాగా అవతల సైడ్ కూడా హోల్డ్ చేయండి. చూడండి, 1 2 3 4 5. ఎక్సలెంట్. వన్స్ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది తీసుకో బ్రో. ఇప్పుడు మనం ఇది తీసుకో. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు వరకు మనం టార్స్ వరకు కంప్లీట్ చేసాం. నెక్ని కవర్ చేసాము, హ్యాండ్స్ని కవర్ చేసాం, ఫింగర్స్ని కవర్ చేసాం, షోల్డర్స్ని కవర్ చేసాం, టార్సోని కవర్ చేసాం. ఇప్పుడు మనకి లోయర్ బాడీ. సో లోయర్ బాడీలో ఫస్ట్ ఏంటంటే చూడండి, మన వేస్ట్ సింపుల్గా కూర్చున్న ప్లేస్లోంచే మీ హ్యాండ్స్ని సింపుల్గా లాక్ చేసి మీ వేస్ట్ రొటేషన్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇలాగ సింపుల్గా వేస్ట్ రొటేషన్ ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ. చూడండి, 1 2 సింపుల్గా, 3 సేమ్ అదేలాగా రివర్స్లో ట్రై చేయండి. 1 సూపర్, 2 ఎక్సలెంట్, 3 నైస్. మీరు ఇది 3 to 5 రౌండ్స్ పాటు మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేస్ట్ని కూడా కవర్ చేసాం. ఇప్పుడు మనకేంటి, లోయర్ బాడీ ఎస్పెషల్గా గ్లూట్స్, థైస్, ఈ లోయర్ బాడీని కవర్ చేయాలి. చైర్ సపోర్ట్ తీసుకుని చైర్ని జాగ్రత్తగా హోల్డ్ చేసి మీరు చూసుకోండి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకోండి, చాలా బ్యాలెన్స్డ్గా. 1 1 2 2 ఎక్సలెంట్, 3 3 సూపర్, 4 and 4 ఎక్సలెంట్. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, సూపర్. సేమ్ ఇదేలాగా ఇంకో వేరియేషన్ కూడా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సింపుల్గా చూడండి, మీ హ్యాండ్స్ని బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి లెగ్స్ని కంప్లీట్గా వైడెన్ అప్ చేయండి. చూడండి, 1 1 2 2 3 3 4 4 5 and 5 ఎక్సలెంట్. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ. సేమ్ ఇదేలాగా మనం ఇప్పుడు నీ కోసం సింపుల్గా థైని హోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి జస్ట్ నీ కోసం సింపుల్గా రొటేషన్ చేయండి. 1 2 3 4 5. సేమ్ ఇదేలాగా 1 2 3 4 5. సూపర్. సేమ్ ఇదేలాగా లెఫ్ట్ లెగ్తో. కమాన్, 1 2 3 4 5. సేమ్ ఇదేలాగా 1 2 3 4 5. మీరు ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ కంప్లీట్ స్పైన్ స్ట్రైట్గా ఉండడానికి ట్రై చేయండి. మనం ఇప్పుడు నీస్ని కవర్ చేసాం. మనం ఇప్పుడు కాఫ్ మజిల్ని కింద లోయర్ బాడీని కింద ఇంకా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, సింపుల్గా అబ్జర్వ్ చేయండి. మన నీని క్యాచ్ చేసుకోండి హ్యాండ్తో. ఇక్కడి నుంచి చూడండి, జస్ట్ యాంకిల్ రొటేషన్. 1 2 3 4 5. సేమ్ ఇది ఎలాగ రివర్స్లో. 1 2 3 4 5 ఎక్సలెంట్. సేమ్ ఇది ఎలాగ లెఫ్ట్ లెగ్తో. 1 2 3 4 5. సేమ్ ఇది ఎలాగా. 1 2 3 4 5 ఎక్సలెంట్. ఇప్పుడు మనకు ఫైనల్ వేరియేషన్. సింపుల్గా చూడండి, కాఫ్ మజిల్ని యాక్టివేట్ చేసేలాగా మన హీల్ని టోని ఒకేసారి లిఫ్ట్ చేస్తాం ఆల్టర్నేటివ్గా. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. సూపర్. వన్స్ రిలాక్స్ అవ్వండి.
కంప్లీట్ బాడీని రిలాక్స్ చేయండి కొన్ని సెకండ్ల పాటు రిలాక్స్ చేయండి. ఎక్సలెంట్. ఇది బేసిక్ చైర్ యోగా. మీరు చైర్ యోగా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఈ బేసిక్ వార్మప్స్ని స్ట్రెచెస్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది చేయడానికి ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది అంతే. మీరు మ్యాట్ అక్కర్లేదు, నుంచి స్ట్రగుల్ అవ్వక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. మీరు డెస్క్ దగ్గర నుంచి కూడా చేయొచ్చు. కానీ చేసేటప్పుడు కొంచెం మీరు లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలాంటివి చేస్తే ఒక 1 to 2 hours గ్యాప్ ఉంచుకునేలా చేసుకోండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.